అన్న మనోజ్ కుమార్ శర్మ. ఫెయిల్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళండి. నాన్నగారు మా బ్యాచ్ లో చాలా మంది ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ టైం పక్కా కొడతాను. నేను చదువుకోవడానికి వెళ్తున్నాను. బ్రదర్ ఏమంటున్నారు మీ నాన్నగారు? బ్రదర్ బ్రదర్ ఒకసారి ఫోన్ ఇవ్వ, అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. ఏమని? నా ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. నిజంగానా? Oh my God! Congratulations, yaar! మనోజ్ బాబు నువ్వు సాధించావు. మొత్తానికి నువ్వు రీస్టార్ట్ అయ్యావు. అవునన్నా. ఇప్పుడు ఒక మంచి కోచింగ్ సెంటర్ పట్టుకో, మెయిన్స్ కి గట్టిగా ప్రిపేర్ అవ్వు. సంతోషంగా ఉంది. ఇలా రా బ్రదర్. కంగ్రాచులేషన్స్ యార్, కంగ్రాచులేషన్స్. వచ్చిన దగ్గర నుంచి ఇవే బట్టలు వేసుకుని తిరుగుతున్నావు. పద నీ కొత్త బట్టలు కొనిస్తాను. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. అద్దరు కొట్టావు బ్రదర్. ఫోన్ ఇదిగో చేసుకో. గ్వాలియర్ స్టేషన్ లో తగిలాడు. ఐపీఎస్ అంటే అర్థం కూడా తెలియదు మనోడికి, కానీ ఐపీఎస్ అవ్వాలని మొండి పట్టు పట్టాడు. అలా తీసుకొచ్చేసాను. నేను మనోజ్ని. అమ్మకు త్వరగా ఫోన్ ఇవ్వు. ముఖర్జీ నగర్ మొత్తం వెతకండి. మాకంటే బెటర్ కోచింగ్ సెంటర్ మీకు ఎక్కడ దొరకదు. అవును మేడం, విన్నాను మీ గురించి చాలా. పద్మశ్రీ రాబోతోంది ప్రొఫెసర్ అరోరాకి వచ్చే నెలలోనే. ఇది చూసారా? వీ క్యాప్చర్ ద మూమెంట్. ఆ స్టూడెంట్స్ బికమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఇక్కడ ఎవరు కూడా మాలాగే చేయరు, మేమే చేస్తాం. అలాగే మేం మాత్రమే హిందీ ఇంకా ఇంగ్లీష్ మీడియం కోచింగ్ కల్పిస్తాం. అందుకే ఈ సెంటర్ పేరు A-Z అని పెట్టాం. అవును నాకు తెలుసండి, అందుకే మీ దగ్గరికి వచ్చాను మ్యామ్. మ్యామ్ మీరు నాకు కాస్త డిస్కౌంట్ ఎక్కువ ఇస్తే. ఆల్రెడీ 10% చేశాను కదా. మ్యామ్ ప్లీజ్, డబ్బులు కాస్త టైట్గా ఉన్నాయి. మీరు ఏం పని చెప్పినా కూడా నేను చేస్తాను. అంటే అది మీరు క్లీనింగ్ చేయమన్నా చేస్తాను, ఇంకేం చేయమన్నా కూడా నేను చేస్తాను. నాకు ఈ కోచింగ్ చాలా అవసరం మేడం. ప్లీజ్ మేడం. సరే అయితే డిపాజిట్ కట్టండి 1200. మ్యామ్ 1200 అయితే లేవు, ఈ 680 రూపాయలు అయితే ఉన్నాయి. మిగతా డబ్బు నేను ఇన్స్టాల్మెంట్ లో కట్టేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, నాకు ఇది చాలా అవసరం. అడ్మిషన్ కోసం వచ్చాను. సరే అయితే నువ్వు వెళ్ళి అతనికి ఫోటోస్ తగిలించడంలో హెల్ప్ చేయి. హలో మ్యామ్. హలో సార్. ఐఎమ్ జాయ్ అరోరా, ది జెడ్ ఇన్ A-Z. నేను ప్రొఫెసర్ అరోరా గారి కూతుర్ని. ఆయనకి నెక్స్ట్ మంత్ పద్మశ్రీ రాబోతుంది. ఓ నైస్. ఎస్, ఇది చూసారా? వీ క్యాప్చర్ ద మూమెంట్. ఆ స్టూడెంట్స్ బికమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. అలాగే మేము హిందీ ఇంకా ఇంగ్లీష్ మీడియం కోచింగ్ కలిపి తీసుకుంటాం. అందుకే A-Z. ఫిల్ ద ఫామ్. దీప్ మోహన్ సార్ ఇక్కడ చదవలేదు, ఏదో మిస్టేక్ అయినట్టుంది. ప్లీజ్ ఫిల్ ద ఫామ్. ఐల్ జస్ట్ బి బ్యాక్. ఇలారా. ఏమైంది? మేడం ఎక్కడో ఏదో తప్పు జరిగినట్టుంది. దీప్ మోహన్ సార్ అసలు కోచింగే తీసుకోలేదు, నాకు బాగా తెలుసు. దేవుడా, ఎవరైనా ఫిల్మ్ స్టార్స్ ని కలిసావా? ఏంటి? ఎవరైనా ఫిల్మ్ స్టార్స్ ని పెద్ద పెద్ద వాళ్ళని కలిసావా? లేదండి. ఏమనుకుంటున్నావు? నీ కమ్మిన తంబాకునే వాళ్ళు తింటారనుకుంటున్నావా? తినరు, అదంతా అడ్వర్టైజింగ్. 1,00,000 ఇచ్చాం దీప్ మోహన్ కి. నువ్వు కూడా టాపర్ అయితే నీకు కూడా ఇస్తాం కదా. నోరు మూసుకొని పనిచేసుకో, అర్థమైందా? ఏమంటున్నాడు తను? దీప్ మోహన్ ఇక్కడ చదవలేదా? ఆఫ్ కోర్స్ చదివాడు. సి దట్స్ హిమ్. దీప్ ఎంత సంతోషంగా ఉన్నాడు. మీరేదో చెప్తున్నారు. దీప్ మోహన్ సార్ అసలు ఇక్కడ చదవలేదండి, ఆ విషయం నాకు బాగా తెలుసు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అడిగితే అడ్వర్టైజింగ్ అంటున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారా? ఆఫ్ కోర్స్ నాట్ సార్. దీప్ వాళ్ళ నాన్న కూడా మీరు కూర్చున్న చోటే కూర్చున్నారు. ఆయన అడ్మిషన్ ఫామ్ చూపించండి. చాలా మంచి ఐడియా నాన్న. దీప్ మోహన్ అడ్మిషన్ ఫామ్ చూపించండి. అడ్మిషన్ ఫామ్ ప్రైవేట్ డాక్యుమెంట్, అది చూపించలేవు. మీకు అడ్మిషన్ అక్కర్లేకపోతే పర్వాలేదు, యూ కెన్ జస్ట్ గో. పదండి నాన్న. నాకు కూడా అడ్మిషన్ అక్కర్లేదు. మీ ఫామ్ తీసేసుకొని నా డిపాజిట్ తిరిగి ఇచ్చేయండి. డిపాజిట్ తిరిగి ఇవ్వడం కుదరదు. ఎందుకు తిరిగి ఇవ్వని అంటున్నారు? ఎప్పుడు ఇచ్చారు మీరు? మీరు రావడానికి 2 నిమిషాల ముందే ఇచ్చారు. ఇదిగో నీ 680 రూపాయలు. ఇంకోసారి నీ ముఖం చూపించకు. మేము కూడా మీ ముఖం చూడాలనుకోవటం లేదు మేడం. గ్రేట్. హ్యావ్ అ గుడ్ డే సార్. ఒక్క నిమిషం, మీరేం కంగారు పడకండి సార్. మనం ఒక మంచి సెంటర్ని వెతుకుదాం. మీరు కూడా పీసీఎస్ కోచింగ్ కోసమే వచ్చారా? లేదండి, యూపీఎస్సీ మెయిన్స్ కి. అయితే ప్రిలిమ్స్ కి కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? తీసుకోలేదండి, సెల్ఫ్ స్టడీ. కోచింగ్ తీసుకోకుండానే క్లియర్ చేశారా? సూపర్. అసలు వాట్స్ యువర్ నేమ్? మనోజ్ కుమార్ శర్మ. మీ పేరు? మేము బయలుదేరుతాం బాబు. థ్యాంక్ యూ. అంకుల్ గారు, ఒకవేళ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రోజంతా విద్యా లైబ్రరీలోనే చదువుతూ ఉంటాను, పిలవండి. తప్పకుండా. థ్యాంక్ యూ. కోచింగ్ తీసుకోకుండానే క్లియర్ చేశారా?
సూపర్ అసలు వాట్స్ యువర్ హలో గెట్ అవుట్ ప్లీజ్. అలాగే, థ్యాంక్ యూ. మనోజ్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే మొదటిసారి ఒక అమ్మాయి తన పేరు అడిగింది. తర్వాత చాలా రోజులు మనోజ్ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు, పేరు కూడా తెలియని అమ్మాయి గురించి. నువ్వు ఇంజనీరింగ్ చేసావా? మీరా? ఏరోనాటికల్. అందుకే కోచింగ్ లేకుండా క్లియర్ చేసావు. నేను ఇంకా మీరింటికి వెళ్ళిపోయారు అనుకున్నా. లేదు, మేం వెతికితే ఒక మంచి కోచింగ్ సెంటర్ దొరికింది. అది ఎక్కడో చెప్పండి, నేను కూడా అక్కడే జాయిన్ అయిపోతాను. హాయ్, ఐమ్ శ్రద్ధ. మనోజ్. మీరు ఇక్కడ చదువుకుంటారన్నమాట. అవును. నైస్. మీరు కూర్చోండి. రండి. మీ నాన్నగారు? ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, మసూరి. అవునా? మసూరిలో ఎక్కడుంటారు మీరు? కంపెనీ గార్డెన్ ఉంది కదా, అక్కడ కొండ మీదకు ఒక చిన్న దారి ఉంటుంది. 50 మెట్లు పైకెక్కితే మా ఇల్లు వచ్చేస్తుంది. అంటే మీ చదువంతా మసూరిలోనే జరిగిందా? అవును. నాన్న నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నారు, కానీ నేను ఒక రోజు గట్టిగా డిసైడ్ అయిపోయాను సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలని. సూపర్. వెంటనే నాన్న ఒప్పుకొని ఢిల్లీ పోయి బెస్ట్ సెంటర్లో చదువుకుందో అన్నారు. అందుకే దిగబెట్టడానికి వచ్చారు. మీరు ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? అంటే అది గ్వాలియర్. ఏ బాబు, ఇప్పుడే చేస్తాను సార్. నీకు డబ్బులు ఇస్తోంది కూర్చుని మాట్లాడుకోవడానికి కాదు, ఇప్పుడే చెయ్యి. అలాగే సార్. నువ్విక్కడ పని చేస్తావా? అవును, పొద్దున పని, రాత్రి చదువు. నేను ఎక్కడో చదివాను, అబ్దుల్ కలాం గారు ఒక స్ట్రీట్ ల్యాంప్ కింద చదువుకున్నారంట. నాకు ఏకంగా లైబ్రరీ దొరికింది. అవును. ఇదిగో పోయిన వారం నోట్స్ ఇది. సరే గాని రేపు కూడా లైబ్రరీకి వెళ్తావా? రేపు దీపావళికి సెలవిస్తున్నారుగా. ఢిల్లీ హట్కి వెళ్దామా? వెళ్దాం. కూర్చోండి 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 కూర్చోండి. ఇక్కడ నుంచి దాదాపు 2000 మంది స్టూడెంట్స్ సివిల్ సర్వెంట్స్ గా సెలెక్ట్ అయ్యారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్, మరికొంతమంది పీసీఎస్ అయ్యారు. అందరూ పెద్ద ఆఫీసర్లే. ఇక్కడ చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా మీలాగే టక్కన లేచేవాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే సెలెక్ట్ అయిన 2000 మంది స్టూడెంట్స్ లో 10-15 మంది, అంటే 1% అనుకోండి, వాళ్ళని చూసినప్పుడు నేను లేచి నిలబడేవాణ్ణి. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు ఒక నమ్మకం కలిగేది, ఏం జరిగినా సరే వాళ్ళు నిజాయితీని నమ్ముకోరని. ఒక నమ్మకం ఏర్పడేది, వాళ్ళ చేతిలో దేశం, దేశ రక్షణ సురక్షితంగా ఉంటుందని. ఐఏఎస్ అవటం గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే మీరు కూర్చోబోయే కుర్చీ ఉంది కదా, అది మీకు మర్యాద తెచ్చిపెట్టకూడదు. మీ వలన ఆ కుర్చీ గౌరవం పెరగాలి. అలాంటి రోజు వస్తుంది మీరు నేను కలిసినప్పుడు. అప్పుడు మీరు కాదు, నేను లేచి నిలబడతాను. సరే, క్లాస్ మొదలు పెడదామా? దానికంటే ముందు నాకు విషయం తెలియాలి. మీలో ఎవరు మనోజ్ కుమార్ శర్మ? ఎవరు మనోజ్ కుమార్ శర్మ? చేయతండి. మీరా? నువ్వా? ఒకసారి ఇలా రా. రా 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 రా, ఇక్కడికి రా. ఎందుకు పిలిచాను నేను నిన్ను? ఏదైనా చేసావునా? లేదుగా. ఇది నువ్వు రాసిందేనా? నువ్వు ఇది బాగా రాసావనే పిలిచాను. ఎందుకు భయపడుతున్నావు? బాగా రాసావు. నిన్న నేను ఈ ఎస్సైలన్నీ చెక్ చేశాను. వీటిలో ఒక ఎస్సై కనపడింది, అది అద్భుతంగా ఉంది. ఆ ఎస్సై ఇతను రాసింది. భారతదేశంలో తీవ్రవాదం, టెర్రరిజం ఇన్ ఇండియా టాపిక్. ఎంత బాగా రాశాడంటే నక్సల్ వార్, జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ దేన్ని వదిలిపెట్టలేదు.
చాక్లెట్ నేను ఈ రోజు ఈ మనోజ్కి ఇస్తున్నాను. 1 కాదు 2 ఇస్తున్నా. చాలా బాగా రాశాడు కాబట్టి 2 ఇస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. ఇదిగో, తీసుకో. వెళ్ళి కూర్చో. ఇప్పుడు టెర్రరిజం అంటే ఏంటి అనే ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అలాగే మిగిలిన వాటికి దీనికి తేడా ఏంటో కూడా చెప్తాను. ముందుగా మీ అందరికీ తెలిసిందే వైలెన్స్ అనేది టెర్రరిజం కి చాలా అవసరం. అది లేకపోతే ఈ టెర్రరిజం అనేదే లేదు. ఒకవేళ మనిషి ఆలోచనలు చాలా హింసాత్మకంగా ఉండి గాయాలు తను ఎన్ని violence ఉన్నా చేయట్లేదంటే ఇప్పుడు అవి మానిపోయాయి. గాయాలు ఎన్ని ఉన్నా ఇప్పుడు అవి మానిపోయాయి. ఈ గుండె ఇప్పుడు కుదుట పడిపోయింది. తను మా ఇంటికొచ్చింది గులాబీలా కాఫీ కోసం. ఆ రోజు నుంచి ఈ పాండేకి తెలియదు ఒంటరితనం ఏంటో. పాండే గారు నిజంగా మీరు చాలా బాగా చెప్తున్నారు. ఇన్స్పిరేషన్ ఎదురుగానే ఉంది కదా. Wait, but what the hell is fun? Lonely. సరే సరే, రౌండ్ 2. Truth or dare? డేర్. ఎస్. అయితే నువ్వు పాట పాడాలి. ఆ పాట. వాట్? వద్దు, ఇంకేదైనా ప్లీజ్. లేదు, you have to sing. అరే, నేను ఇప్పటికిప్పుడు కవిత చెప్తే నువ్వు పాట కూడా పాడలేవా? పాడు. సరే. మీ అందరికీ రాకెట్ గుర్తుందా? చిన్నప్పుడు దీపావళికి మీరు వదిలిన రాకెటే కదా. మీరు దీన్ని వెలిగించినప్పుడు ఇందులో ఉండే నల్ల మందు అంటుకుంటుంది. చాలా వేగంగా గ్యాసెస్ కిందికి వెళ్తాయి. అప్పుడు దాని రియాక్షన్ వల్ల రాకెట్ సుయ్యమని గాల్లోకి వెళ్తుంది. ఎప్పుడు జరిగేది ఇదే కదా, కాకపోతే అది చిన్న లెవెల్లో, ఇది పెద్ద లెవెల్లో జరుగుతోంది, అంతేగా. ఇప్పుడు ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రెండింటిలో ఉండే టెక్నాలజీ ఏదైతే ఉందో అది సేమ్, ప్రిన్సిపుల్ సేమ్. మరేంటా ప్రిన్సిపుల్? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎవరు చెప్తారు? అరే, ఇంతమంది ఉన్నారు, ఎవరికి తెలీదా? నన్ను అడుగుతావేంటి? నాకు తెలీదు. నీకేం తెలుసు అది చెప్పు. శ్రద్ధ, నువ్వు మనోజ్కి రాకెట్ సైన్స్ నేర్పిస్తున్నావా? లేదు సార్, నేర్పించడం కాదు, తను సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. ఇంజనీర్ సార్, తను ఏరోనాటికల్ ఇంజనీర్. తను కలాం గారి బుక్స్ కూడా చదివాడు. అవునా మనోజ్, నువ్వు ఇంజనీరా? నాకు తెలిసి నువ్వు ఇంకా తెలుగు అండ్ హిస్టరీలో BA డిగ్రీ చేసావనుకున్నాను. నేనే పొరపాటు పడి ఉంటాను. లేదు సార్, నేను BAనే చేశాను సార్. మరి కన్ఫ్యూజన్ దేనికొచ్చింది? అంటే మా ఇద్దరి మధ్య చిన్న అపార్థం సార్. ఏ యాంగిల్లో ఇంజనీర్ లా కనిపించాడు? పక్క వాళ్ళు అంటాం చాలా తేలిక కదా. అందులో ఏముంది? పొరపాటు పడకుండానే ఉంటారా చెప్పండి. ఏం పర్లేదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, కూర్చోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూటన్ చెప్పినటువంటి థర్డ్ లా మీకు తెలుసు కదా. నా చేతిలో ఇందులో బుక్ ఇంకా ఉందిరా, ఎలాంటి సైన్స్ ఉందో ఇంజనీరింగ్. నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. రాకెట్ లో బోలెడన్ని రకాలు ఉన్నాయి కదా. మొదటిది శ్రద్ధ, నేను నీకు చెప్పేవాడిని. SLV అంటే ఏంటి? నాకు ఆ అవకాశం రాలేదంతే. ఇది చాలా చిన్న ఆర్బిట్ లోనే తిరుగుతుందన్నమాట. అంటే వచ్చింది, కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదు నాకు. పెరగాలంటే కావాల్సింది PSL. నేను PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. శ్రద్ధ, మనోజ్, నువ్వు ఇక్కడ చీకట్లో ఏం చేస్తున్నావు బాబు? సార్ పిలుస్తున్నారు. బానే ఉన్నావా? సార్ పిలుస్తున్నారా? ఇప్పుడా? ఏంటిది? డబ్బులు. ఏం డబ్బులు? స్క్రాప్ డబ్బులు సార్. అలాగా, కేవలం 4800? పోయినసారి 6200 వచ్చాయి. 400 కేజీలు స్క్రాప్, 12 రూపాయల లెక్కన 4800 కదా సార్. 1400 జేబులో వేసుకున్నావు కదా. చూడండి సార్, అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం మీకు ఇచ్చేసాను సార్. చూసావా హరిరామ్, ఎంత తేలిగ్గా అబద్ధాలు ఆడుతున్నాడో? ఇప్పుడే ఇలా చేస్తూ ఉంటే IPS అయ్యాక మొత్తం దేశాన్ని దోచేస్తాడు. వీడు బాబు కూడా దొంగ అయి ఉంటాడు. మా నాన్ననే అంటావా? దొంగలం కాదు మేము. మనోజ్ లైబ్రరీ వదిలేశాడు. క్లాసుకు కూడా వెళ్ళడం లేదు.
మొండోడు. వాడిని వెతుక్కుంటూ అక్కడికి నేనే వెళ్ళాను. మల్కాగంజ్, స్ట్రీట్ నెంబర్ 6, ప్లాట్ నెంబర్ 72. ముందు ఐరన్తో చేసిన మెట్లున్నాయి. వాటి మీద బ్లూ కలర్లో తుప్పు పట్టిన డోర్ ఒకటి ఉంది. ఎలా ఉన్నావు బ్రదర్? మనోజ్, నువ్వు ఇక్కడ ఉంటున్నావా? ఇక్కడేం చేస్తున్నావు? అసలు లైబ్రరీని ఎందుకు వదిలేసావు? అసలు ఏంటిదంతా? నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా సంగతి వదిలి వెళ్ళి శ్రద్ధాన్ని కలు. తను మసూరి వెళ్ళిపోతుంది ప్రిలిమ్స్కి. వెళ్ళి సారీ చెప్పు తనకి. మెయిన్స్ క్లియర్ చేసి అప్పుడు సారీ చెప్తా. మెయిన్స్ ఎలా క్లియర్ చేస్తావు? ఇంత శబ్దంలో ఎలా చదువుతావు? ఇలా మరీ అంత మొండితనం పనికిరాదు బ్రదర్. ఇంటికి పద, అక్కడ చదువుకుందు, లేకపోతే 0 అయిపోతావు. తనకిలాగే కనబడతావా? ఇక్కడంతా బానే ఉందిగా. ఊళ్ళో వాళ్ళంతా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకేం చెప్తావు? అవన్నీ ఆలోచించే టైం కాదు, చదువుకునే టైం ఇది, పనిచేసేది కాదు. అసలు నువ్వు ఇక్కడుండి ఎలా చదువుతావు? నేనెంత చెప్పినా మనోజ్ అసలు నా మాట వినడమే లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది అతను మళ్ళీ 0కి వచ్చేస్తాడని. కానీ మనోజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ రాస్తున్నప్పుడు చూడాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్లే వణికిపోయారు. మనోజ్ ఎగ్జామ్ అలా కొట్టేసా అంతే. ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పెట్టింది, మిగతా అంతా సూపర్. ఈసారి ఇంటర్వ్యూ కాల్ ఖచ్చితంగా వస్తుంది. కంగ్రాట్స్. చూసావు నా అదృష్టం? నాకు బాగా తెలిసిన ఎస్సేనే వచ్చింది ఎగ్జామ్ లో. ఏది? టెర్రరిజంది. నేను నా క్లాస్ లో చాలా బాగా రాశాను దాని గురించి. దాన్నే ఇప్పుడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసేసా. టెర్రరిజం మీద ఏం క్వశ్చన్ వచ్చిందిరా? క్వశ్చన్ కాదు, ఎస్సే. నెక్స్ట్ పేజ్ లో ఉంది చూడు, పూర్తి డీటెయిల్స్ తో రాసేసాను నేను. రీజన్, ఇంపాక్ట్, ఎలా సాల్వ్ చేయాలి అదంతా. డిఫరెన్స్ ఇన్ పంజాబ్ టెర్రరిజం, కాశ్మీర్ టెర్రరిజం, నక్సలిజం, సెపరేటిజం. అర్థమైంది, కానీ ఇందులో ఎక్కడుంది? అరే ఇదిగో ఇక్కడుంది చూడు, సెకండ్ పేజ్, ఫస్ట్ క్వశ్చన్. రే, ముందు నువ్వు ఇంగ్లీష్ చదవడం నేర్చుకో, ఐఏఎస్ తర్వాత చదువు. కానీ సరిగ్గా చూడు, ఇది టెర్రరిజం ఇన్ ఇండియా కాదు, టూరిజం ఇన్ ఇండియా. TOURISM, టూరిజం. ఇందులో కూడా చూడు, మారిపోతుందా ఏంటి? ఫెయిల్ అవుతావు నువ్వు. ఇది నీ క్వాలిఫైయింగ్ పేపర్. పోయింది, నీ సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది. వెళ్ళు, వెళ్ళి టీఎం కొప్పు, వెళ్ళు. నమస్తే అండి. నమస్తే. శ్రద్ధ కోసం వచ్చాను. మీరెవరు? నా పేరు మనోజ్, ఢిల్లీ నుంచి. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది కదా, అందరూ అక్కడికి వెళ్ళారు. అలాగా. అక్కడ అడ్రస్ ఏమైనా ఉందండి? అడ్రస్సా? పోనీ ఫోన్ నెంబర్?
మీరు లోపలికి రండి రండి రండి. థ్యాంక్ యూ. అమ్మా నేను కిషన్ని. చిన్నమ్మని కలవడానికి ఎవరో వచ్చారమ్మా. అలాగే. శ్రద్ధమ్మా, ఢిల్లీ నుంచి మీ ఫ్రెండ్ వచ్చారు. అలాగే ఇస్తున్నా. హలో శ్రద్ధ. మనోజ్, నీకు నా అడ్రస్ ఎలా దొరికింది? నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా? కంపెనీ గార్డెన్ 50 మెట్ల కొండ మీదకి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. నీకు సారీ చెప్పడానికి 5 నిమిషాలు మనం కలవగలమా ప్లీజ్? నీ మెయిన్స్ ఎగ్జామ్ ఏమైంది? క్వాలిఫైయింగ్ పేపర్లో ఫెయిల్ అయ్యాను. ఎలా? టూరిజంకి బదులు టెర్రరిజం మీద ఎస్సే రాసా. అలా ఎలా జరిగింది? నేను ఇంగ్లీష్ పేపర్ బాగా రాశానని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. కానీ హడావుడిలో ఇంకొకసారి నేను చెక్ చేసుకోలేదు. మరి మళ్ళీ చదవడం మొదలు పెట్టకుండా నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పు. శ్రద్ధ, ఐ లవ్ యూ. ఏంటి? నువ్వు కూడా చెప్పేయచ్చు కదా. ఏం చెప్పమంటున్నావు మనోజ్? అదే ఐ లవ్ యూ టూ. నేను నీకోసం ప్రపంచం మొత్తంతో పోరాడతాను శ్రద్ధ. ఒకసారి కిషన్ కి ఫోన్ ఇవ్వు. తను లోపలికి వెళ్ళినట్టున్నాడు. తనని పిలువు. శ్రద్ధ, కానీ తీసుకోండి. చెప్పమ్మా. అమ్మా అలాగే. శ్రద్ధమ్మ గారు మిమ్మల్ని తిరిగి ఢిల్లీ వెళ్ళిపోమన్నారు.